హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను లలితారామినేని. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై. నేను చేసిన విధంగా కాకరకాయ ఫ్రైని చేస్తే చేదు అస్సలు ఉండదండి. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. ఈ ఫ్రైని చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ ఫ్రై కోసం నేను 1/2 kg కాకరకాయలు తీసుకున్నాను. ముందుగా కాకరకాయలన్నింటినీ శుభ్రంగా కడిగి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని బాయిల్ చేసుకోవటం కోసము పుల్లని పెరుగు కానీ పుల్లని మజ్జిగ కానీ కావాలి. నేను పుల్లని పెరుగు తీసుకున్నాను. ఈ పెరుగులో కొన్ని వాటర్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు వీటిలో 1/2 స్పూన్ పసుపు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా తీసుకొని 1 స్పూను సాల్ట్ని కూడా యాడ్ చేశాను. ఈ మజ్జిగలో కాకరకాయ ముక్కలని యాడ్ చేయాలి. ముక్కలు మునిగే విధంగా మజ్జిగ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ ఈ మజ్జిగలో కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ గిన్నెని పెట్టుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి మీడియం టు హైకి అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. ముక్కలు ఉడికేటప్పుడు కూడా మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి. ఈ ముక్కలు కొంచెం బాయిల్ అయిన తర్వాత మరీ మెత్తగా లేకుండా ముక్క ఇలా ఉండాలి. అప్పుడు స్టవ్ ఆపేసుకొని వీటిని వడకట్టుకోండి. అంటే ఈ ముక్కలు 50% ఉడికేటట్లు చూడాలి. ఈ ముక్కలు చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి కారం కోసము నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను. కొబ్బరికి బదులుగా కొబ్బరి పౌడర్నైనా తీసుకోవచ్చు. ఎండు కొబ్బరిని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 3 స్పూన్లు కారము, 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి తీసుకోండి. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, 15 వెల్లుల్లి రెబ్బలను వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కొబ్బరి కారాన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు చల్లారిన తర్వాత ఒక్కొక్క ముక్క తీసుకొని ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా చేస్తే ముక్కలలో ఏమైనా వాటర్ ఉంటే ఈ విధంగా తీసేయొచ్చు. మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఈ కాకరకాయ ముక్కలను ఈ విధంగా పిండి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసము స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని బాండీ వేడైన తర్వాత ఆయిల్ని తీసుకోవాలి. ముక్కలని ఫ్రై చేసుకోవటం కోసమనే ఇంత ఆయిల్ తీసుకున్నాను. యాక్చువల్గా అయితే ఇంత ఆయిల్ పట్టదండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత సగం ముక్కలు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ముక్కలని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ ఫ్లేము మీడియం టు లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకోండి. ఈ కాకరకాయ ముక్కలని 2 వైపులా ఫ్రై అయ్యే విధంగా కలుపుతూ ఉండాలి. ఈ ముక్కలు ఫ్రై అవ్వాలంటే కనీసము 3-4 మినిట్స్ పడుతుంది. ఈ కాకరకాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ ముక్కలని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ ముక్కలను ఎలా ఫ్రై చేసుకున్నామో మిగతా ముక్కలను కూడా ఆ విధంగానే ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయ ఫ్రైని మా ఇంట్లో వారానికి ఒక్కసారైనా చేస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా ముక్కలన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత చూసారా ఎంత ఆయిల్ ఉందో. తాలింపుకి సరిపడ్డ ఆయిల్ని ఉంచేసి మిగతా ఆయిల్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. తీసిన ఆయిల్ తోటి మనము వేరే కూరలు చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఎప్పుడైనా తిరగమాత వేసేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి. అలాగే 1 ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకును కూడా వేయాలి. నేను ఈ కాకరకాయ ఫ్రై చేస్తే పప్పులు ఎక్కువగా తీసుకుంటాను. ఎందుకంటే మనం తినేటప్పుడు ఈ పప్పులు పంటి కింద పడి తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలని యాడ్ చేయాలి. అలాగే కొబ్బరి కారాన్ని కూడా యాడ్ చేయాలి. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకొని సాల్ట్ కావాలి అని అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి. ఇంతేనండి, ఇంత సింపుల్గా ఈ కాకరకాయ ఫ్రై చేసుకోవచ్చు. ఈ కాకరకాయ ఫ్రైతో పాటు టమోటా పప్పు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి నా ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.